ఏసీఏకి హనుమ విహారీ గుడ్ బై వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన విషయాలను బయటపెట్టారు. హనుమ విహారీపై కక్షపూరితంగా ఏసీఏ వ్యవహరించిందని మూర్తి యాదవ్ ఆరోపించారు. విహారీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పృథ్వీ తండ్రిపై మూర్తి యాదవ్ ఫైర్ అయ్యారు. రంజీ సెలక్షన్ మ్యాచ్ల్లో కనీసం స్కోర్ చేయని వారిని జట్టులో ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2023లో చండీగఢ్లో జరిగిన టీ20 టోర్నమెంట్లో మేనేజర్ ట్రైనర్పై పృథ్వీ దాడి చేశాడన్నారు. ఇప్పటి వరకు ఆ వ్యవహారాన్ని ఏసీఏ ఎందుకు బయటకు తీయలేదన్నారు. చండీగఢ్ హోటల్లో జరిగిన దాడి దృశ్యాలను మూర్తి యాదవ్ మీడియాకు చూపించారు. హనుమ విహారీ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హనుమ విహారీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. భారత టెస్ట్ క్రికెటర్ ఆంధ్ర మాజీ కెప్టెన్ హనుమ విహారీ అర్ధాంతరంగా టీంకి ఆయన రిజైన్ చేశారు. అయితే ఇందులో పృథ్వీ కారణంగా తలెత్తిన వివాదం కారణంగానే ఆయన రిజైన్ చేసినట్టు, టీం కోసం తన హార్నిస్లో కష్టపడినప్పటికీ కూడా తన ఆత్మవిశ్వాసం, తన గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అసోసియేషన్ ప్రవర్తించడమే తన రాజీనామాకు అసలు కారణం అంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక విధంగా రాజకీయ నేతల్లో రాజకీయంలో కూడా ఒక సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా జనసేన ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో మరిన్ని సంచలన నిజాలైతే బయటపెట్టింది. మనం విజువల్స్లో చూసినట్లయితే హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ఆ జట్టులో సభ్యులందరూ కూడా ఇప్పుడు ఎవరైతే కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు, రిక్కీ బోయ్ కావచ్చు, పృథ్వీరాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టీం సభ్యులంతా కూడా సైన్ చేసి ఇటువంటి కెప్టెన్ కావాలి, అటువంటి నైపుణ్యమైన కెప్టెన్ సేవలు ఆంధ్ర రంజీ జట్టు కావాలి అంటూ కూడా వాళ్ళు ఏకపక్షంగా తీర్మానం చేస్తూ ఎవరైతే ప్రెసిడెంట్కి అడ్రస్ చేస్తూ కూడా వాళ్ళు లెటర్ కూడా సమర్పించారు. అసలు ఏసీఏలో ఎందుకు రాజకీయ పరంగా క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు? ఇప్పుడు హనుమ విహారీ మనం చూసుకున్నట్లయితే భారత క్రికెట్కి ఒక స్టైలిస్ట్ బ్యాట్స్మెన్, అదేవిధంగా 16 టెస్టులు ఆడి ఒక సిడ్నీలో అద్భుతమైన సెంచరీ సాధించిన క్రీడాకారుడు. ఇప్పుడు ఆయన విషయంలో ఒక పక్క క్యాప్టెన్సీ తప్పించడమే కాదు, దానికి ఆయన మనస్తాపన గురిపోయి మొత్తం రాజీనామా చేశాడు. మరోపక్క క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కూడా ఈ ఏసీఏ క్రికెట్లో ప్రధానంగా నలుగుతుంది. అసలు ఎందుకు ఏసీలో ఇంత గందరగోళం సృష్టిస్తున్నారు? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ఇంత భ్రష్టు పట్టిపోవడానికి గల ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే కుల రాజకీయం. ముఖ్యంగా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినటువంటి తన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చలాయించినటువంటి బినామీ అయినటువంటి విజయసాయిరెడ్డి విశాఖలోని వచ్చిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని వాళ్ళ బినామీ అయినటువంటి గోపీనాథ్ రెడ్డితో కబ్జా చేయించడమే కాకుండా వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డిని జైల్లో ఉంటుండగా ప్రెసిడెంట్గా నియమించడం, ఇంకొక అల్లుడు ఎవరైతే రోహిత్ రెడ్డి ఉన్నారో వైస్ ప్రెసిడెంట్గా పెట్టడం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి నియమ నిబంధనలు పక్కన పెట్టేసి ఒకే కుటుంబం నుంచి 2 సభ్యుల్ని ఒక కమిటీలో పెట్టడం అన్నది ఇదే మొట్టమొదటిసారి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని రాజకీయ పరంగా వైసీపీ క్రికెట్ అసోసియేషన్గా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా క్రీడలను కానీ క్రీడా అసోసియేషన్లు కానీ వీళ్ళు రాజకీయాలతో సంబంధం లేకుండా క్రీడాకారుల్ని ప్రోత్సహించేలాగా చూసుకుంటా వాళ్ళు ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వాలు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. కార్పొరేటర్ కొడుకు కూడా ఆయన తన కొడుకును ఆడించలేదు, ఆడించకపోవడానికి క్యాప్టెన్సీగా ఉన్న హనుమ విహారీ కారణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా విహారీ తాగుబోతూ గంజాయికి బానిసైపోయాడు, అందుకే ఇట్లా ప్రవర్తిస్తున్నాడని ఒక చౌకబారు రాజకీయాలు చూపిస్తూ ఆ వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూడొచ్చు? నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఇప్పటికే ఆ యొక్క ఎవరు పృథ్వీరాజ్ అనేటువంటి వ్యక్తి పైన చిత్తూరు జిల్లాలో 1,00,000 కంప్లైంట్లు ఉన్నాయి ఆయన వ్యక్తిత్వం మీద. వాళ్ళ తండ్రి భూమాన కరుణాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆ అనుచరుడు మూలంగా కరుణాకర్ రెడ్డి శరత్ చంద్రారెడ్డికి ఎవరైతే ఉన్నారో టీడీడీ మెంబర్గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డికి ఫోన్ చేసి చెప్పి ఈ యొక్క కెప్టెన్సీ వ్యవహరిస్తున్నటువంటి హనుమ విహారీని తొలగించాలని చెప్పి హుకుం జారీ చేశాడు. హనుమ విహారీ విషయంలో న్యాయం జరగాలి అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి, లేదు
ముఖ్యమంత్రి దీన్ని బాధ్యత వహించి ఇప్పుడున్న అసోసియేషన్లో సభ్యుల్ని బర్తరఫ్ చేయాలంటూ కూడా జనసేన పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో